ఫిఫా అంటే తెలుసు కానీ ఫిఫా ఫ్యాన్ క్లబ్‌కే ఇంత రష్ ఉంటుంది, ఇంత సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి అయితే నాకైతే ఐడియా లేదనమాట. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడుండే ఫ్లాగ్స్ అంటే ఆ కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి 2026 ఫిఫాలో. మేమైతే 1½ అవర్ వెయిట్ చేశామనమాట ఈ ఎంట్రన్స్ కోసము. మేము జస్ట్ వచ్చే ముందే క్లోజ్ అయిందంట. ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు పాజ్డ్ అని చెప్పేసి. ఇక్కడ ఫ్రెంచ్‌లో చూపిస్తున్నారు, ఇంకా ఇంగ్లీష్‌లో కూడా డిస్‌ప్లే చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఓకే ఇంత పాపులరా అని. Woke up late, missed the morning glaze. ఇక్కడ మేమైతే ఫిఫా దానికి వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట. ఈవెన్ ఐషుతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. సో మాకు మెయిన్ ఇక్కడ విషయం ఏమైందంటే ఫిఫా దగ్గర పార్కింగ్ ఫుల్ అయిపోయింది, పార్కింగ్ దొరకదనమాట. సో అందుకోసం అని చెప్పేసి మేము కార్ని ఒక ప్లేస్లో పార్క్ చేసుకొనేసి అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్. దానికోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ. ఈవెన్ ఇషాన్ కూడా కొంచెం టైర్డ్ అయ్యారు, వాళ్ళది స్లీపింగ్ టైము, కానీ నిద్రపోవట్లేదు అనమాట. ఓకేలే అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 2:00 అయింది. సో మేము ఇప్పుడు వెళ్ళేసి ఫిఫాలో అట్లీస్ట్ 2 అవర్స్ అయినా స్పెండ్ చేయాలనేది మా ప్లాన్. చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే మెట్రో దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ డే పాస్ తీసుకున్నాం అనమాట. అది పర్ హెడ్ $3 అవుతుంది. డే మొత్తం తిరగొచ్చు అనమాట, ఎక్కడికైనా ఎన్ని రైడ్స్ అయినా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్ అని చెప్పేసి. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో మెట్రో అయితే నాకు చాలా నచ్చింది. నేనైతే యూఎస్ఏలో ఫస్ట్ టైం మెట్రో ఎక్కడం అనమాట. ఈ మెట్రో డౌన్ టౌన్ త్రూ వెళ్తుంది. ఈ న్యూయార్క్లో ట్రైన్స్ ఎక్కాను కానీ అవి మెట్రోస్ కాదు, అవి డిఫరెంట్ లోకల్ ట్రైన్స్ అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి అవి, ఇలా మెట్రో లాగా లేవు, ఇలా రోడ్ పైన వెళ్ళలేదన్నమాట అవి. సో మేము ఇక్కడ 2 ట్రైన్స్ మారి వెళ్ళాము అనమాట. కానీ చాలా సన్నీగా ఉంది. 1½ అవర్ సన్లో మేము వెయిట్ చేసాం. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అన్నది కొంచెం హాల్ట్ చేసేసారు, పాజ్ చేశారనమాట 1½ అవర్. తర్వాత అలౌ చేశారు. ఇంకా తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా కేర్ఫుల్గా పోలీసులు దగ్గరుండి అందరినీ లోపలికి ఎంట్రీ చేయించారు. అక్కడ మన బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళి చూడగానే అందరూ డిఫరెంట్ జెర్సీస్ వేసుకుని, ఆ రోజు ఆల్రెడీ న్యూజిలాండ్ అనుకుంటా, అర్జెంటీనా అది అనుకుంటా, సంథింగ్ నాకు గుర్తులేదు సరిగ్గా, మ్యాచ్ జరుగుతుంది, అందుకని ఇంత రష్ అనమాట. అప్పటి వరకు సన్లో ఉండేసి ఇక్కడ లోపలికి రాగానే ఇట్లాంటివి చల్లని స్ప్రింక్లింగ్స్ వాటర్ పెట్టున్నారనమాట. ఏసీది చాలా బాగా అనిపించింది. మేమైతే 3-4 మినిట్స్ అక్కడే ఉన్నామన్నమాట. అంత టైర్డ్ అయిపోయాము, అంత సన్నీగా ఉందన్నమాట బయట. అసలు ఈ టెక్సాస్లో సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే స్పేస్ సెంటర్ లాగా అనమాట. లోపలంతా ఏసీ ఉంది, డార్క్గా ఉంది. సో మనం ఇట్లాగా వెనకలకి వాలి చూడాలన్నమాట. స్కైలో లాగా చూడాలి. స్కైలో మనకు గ్లోబ్ ఎలా కనిపిస్తుంది, ఆ గ్లోబ్లో యూఎస్ఏ ఆ గ్లోబ్లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి కదా, అవన్నీ వేశారనమాట. జస్ట్ ఇదే ఎంటర్టైన్మెంట్ కోసము. చాలా బాగా అనిపించింది. చల్లగా ఉండేసరికి మేము చాలా ఎంజాయ్ చేసాము. కానీ మనం వెంటనే బయటకు వచ్చేయాలి. 2 మినిట్స్ ఉందేమో, అది 2 మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసాము అనమాట. ఇక్కడ ఇలాంటి స్క్రీన్స్ చాలా ఉన్నాయి. అంతే, ఇది కప్ అనమాట, ఫిఫా వరల్డ్ కప్. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ప్యాటర్న్ది అక్కడ ఒకటే పెట్టారనమాట. నేను ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా చూడలేదు, ఓకే ఇలా ఉంటుందా ప్యాటర్న్ అని చెప్పేసి. సో అందరు అక్కడ ఫొటోస్ దిగారు. అదొక ఫోటో స్పాట్లో పెట్టారు. అందేని ఇక్కడ మీరు ఈ బాల్ చూస్తున్నారు కదా, ఇలాంటి ప్యాటర్న్ బాల్ని వీళ్ళు ఇక్కడ సాకర్లో యూజ్ చేస్తారు ఫిఫాలో. సో ఇది కూడా ఒక ఫోటో స్పాట్. ఇక్కడ కూడా మేము కూడా ఫొటోస్ దిగాము. మేమైతే కొద్దిసేపు అలా కూర్చున్నాం అనమాట, ఎక్కడికి అవ్వలేక. ఇంకా అక్కడ కిడ్స్కి ఇట్లా స్టిక్కర్స్ ఇచ్చారు. సో కిడ్స్ అందరు ప్లే చేస్తున్నారనమాట. సుధాకర్ వాళ్ళందరికీ స్టిక్కర్స్ వేసి కొద్దిసేపు ఆడిపిస్తున్నాడు. చల్లగా ఉండేసరికి ఫొటోస్ దిగే ఓపిక కూడా లేకుండా పోయింది మాకు. ఇక్కడ ఇషాని తన స్టిక్కర్స్ చూపిస్తున్నాడు అనమాట. పిల్లలైతే ఎనర్జెటిక్గానే ఉన్నారు, స్లీపీగా అయితే ఏం లేరు. కార్లో ఉండే కానీ ఇప్పుడు ఏమీ అంత ఎంజాయ్ చేస్తున్నారు స్టిక్కర్స్ వీటన్నిటిని పెట్టుకునేసి. నెక్స్ట్ వీ లవ్ హోస్ట్ అని చెప్పేసి ఇట్లాగా ఉంది అనమాట. ఇది కూడా ఒక ఫోటో స్పాట్. ఇక్కడ కూడా దిగారు. అండ్ దెన్ కిడ్స్ కోసం ఇక్కడ పెట్టారనమాట రిలయంట్ వాళ్ళు. ఎలా అంటే అక్కడ కనుక గోల్ వేస్తే వాళ్ళకి ఒక చిన్న టాయ్ ఇస్తారనమాట, బాల్ లాగా.
సంథింగ్. సో సుధాకర్ ఒక గోల్ వేశాడు, ఇంకా కృత్విన్ ఐషు వాళ్ళ బాబు అనమాట, తను కూడా ఒక గోల్ వేసాడనమాట. వాళ్ళిద్దరికి ఇచ్చారు. అండ్ దెన్ ఇది ఇంకొక ఫోటో స్పాట్ పొజిషన్, అందరు కూడా ఇక్కడ కూడా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా వెళ్ళి దిగామన్నమాట. సో అంతా కంప్లీట్ అయ్యాక మేము బయటకు వచ్చేసరికి 8 అయింది, 8 PM అయ్యింది. డే లైట్ సేవింగ్ కాబట్టి ఇంకా మనకు సన్ కనిపిస్తున్నాడు అనమాట. అంతే.